అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ అభిమానించే మీ అభి టీవీ. సో ఇప్పుడైతే మనం దిల్సుఖ్నగర్ దాటా తర్వాత చైతన్యపూర్ దగ్గరలో ఉన్న మన కోసండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఒక బండ లోపల అయితే లక్ష్మీ నరసింహస్వామి అయితే మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ యాదగిరిగుట్టకు పోతే ఎలాంటి ఫీలింగ్ కలుస్తుందో అలాంటి ఫీలింగ్ అయితే ఉంది. మస్తు అంటే మస్తు ఉందబ్బా. సో పై దాకా వెళ్ళి ప్రతి ఒక్కటి ఎట్లా ఉంది ఏందని డీటెయిల్ మాట్లాడి మొత్తం గుడి అయితే చూపిస్తాను. కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెడతాను. ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గర కూడా వచ్చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నమస్కారం. హైదరాబాద్ నడిబొడ్డున దిల్సుఖ్నగర్ దాటిన వెంటనే చైతన్యపురి లోపల అయితే మనకి శ్రీ కోసగుండ్ల ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒక గుట్ట పైన అయితే కనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం అయితే మనకి ఈ విధంగా మెట్లు లేకుండే. అందరూ భక్తులందరూ చందాలు వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టుకి అంటే వాళ్ళు చందా వేసుకున్న వాళ్ళ పేరు అయితే ఒక్కొక్క పేరు ఒక్కొక్క మెట్టు పైన ఉందన్నమాట. అదేవిధంగా కొంచెం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి శ్రీ విష్ణుమూర్తి దశావతారాలు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి విగ్రహాల రూపంలో. మనకి ఇక్కడ చూసుకుంటే మత్స్య అవతారం, మనకి ఇక్కడ తాబేలు అవతారం కానీ, అండ్ అదేవిధంగా ఇక్కడ వరహ అవతారం కానీ, లక్ష్మీ నరసింహ అవతారం కానీ, అంటే ఈ అవతారాలన్నీ మనకి శ్రీ విష్ణుమూర్తి అవతారం అనమాట. వామన అవతారం కానీ, పరశురామ అవతారం కానీ, ఇక్కడ చూసుకుంటే రామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, బుద్ధ అవతారం, ఈ రెండు అవతారాలు నాకు తెలియదు. కింద కామెంట్ చేయండి మీరైతే. అండ్ అదేవిధంగా ఇక్కడ గరుడ అయితే మనకి గరుడ ద్వారక పాలకునిలాగా అయితే ఇక్కడ దర్శనం ఇస్తుంది అనమాట. అదేవిధంగా మనం కొంచెం అట్లనే పైకి వెళ్దాం. ఇదంతా మొత్తం ఒక గుట్ట పైన ఉంటుంది అనమాట. సేమ్ మనం యాదగిరి గుట్టకి వెళ్తే ఏ విధంగా అయితే మనకు అనిపిస్తుందో సేమ్ అట్లనే అనిపిస్తుంది మనకి. ఇక్కడ వస్తే ఫీలింగ్ కూడా ఇవి అయితే మెట్లు ఇంకా పైన షెడ్ లేకుండే, అదేవిధంగా ఇక్కడ ఏం లేకుండే ఈ మన భక్తులు చెందలు వేసుకొని ఇవి నిర్మించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో గోశాల కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి, మనకి ఆవు మాతలు కూడా. అట్లనే కొంచెం లోపలికి వెళ్దాం. చూసుకుంటే ఎంట్రన్స్లోనే మన గుట్ట కనిపిస్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకి ఇక్కడ మొత్తం గుట్ట బండరాయి లాగానైతే మనకైతే ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్ దగ్గర మనకి లక్ష్మీ నరసింహస్వామి అయితే విగ్రహం కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి మొత్తం అక్కడ నుంచి ఇటు దాకా చూడండి. ఒక్కసారి ఇక్కడ నించోని కింద లొకేషన్ పెడతాను మీరు ఎగ్జాక్ట్ అయితే మీరు అయితే రండి. అదేవిధంగా కొంచెం రైట్ సైడ్లో మనకి శ్రీ మహాగణపతి మందిరం అయితే దర్శనం ఇస్తుంది అనమాట. లోపల కూడా మనకి గణపతి దేవుడు మన గణేశుడు అయితే దర్శనం ఇస్తాడు. ఈ విధంగా అయితే మనకి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. గణేశుని దర్శనం చేసుకున్న తర్వాత మనం కొంచెం లోపలికి వెళ్ళి గుడి ఎట్లా ఉంది, అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎట్లా దర్శనం ఇస్తుంది అనేది మనం అయితే లోపలికి వెళ్ళి చూసామన్నమాట. మన లక్ష్మీ నరసింహస్వామి అయితే గుహ లోపల సేమ్ యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి గుహ లోపల ఎట్లా దర్శనం ఇస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడైతే దర్శనం ఇస్తారు అనమాట. కొంచెం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి గుట్ట అనమాట. బయట ఇంతకుముందు చూసారు కదా, ఆ గుట్ట అనేది పైనుంచి లోపల దాకా అంటే గర్భగుడి ఎట్లా నిర్మాణం చేసారంటే గుట్ట కూడా అంటే అప్పట్లో కొన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గుట్ట మనకి ఎట్లా ఉందో అట్లనే ఉండాలి, ఎటు కూడా మార్పులు చేయొద్దు అనేసి పైన గుట్ట ఉంటుంది, బయటనే గుట్ట ఉంటుంది. లోపల గర్భగుడిలో కూడా మనకి ఈ విధంగా అయితే గుట్ట ఉంటుంది. గుట్టకి ఇట్లా కలర్ వేసి మనకి ఇట్లా నామాలు పెట్టడం అయితే జరిగింది. దీనివల్ల అయితే స్పెషల్ అట్రాక్షన్ కనిపిస్తుంది. ఇంతకుముందు పైన మనకి చెట్టు లాంటివి లేకుండా అనమాట. డైరెక్ట్ భక్తులు వచ్చి దర్శించుకునే వాళ్ళు. ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది. దర్శనం చేసుకుని లక్ష్మీ నరసింహస్వామి ఈ ఫోటోకి దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళేవాళ్ళనమాట. చూడండి పైన ఇట్లా కట్టడం కూడా ఎంత అద్భుతంగా మంచిగా కట్టారు. అంటే కట్టడం కూడా ఏంటంటే పాతదాన్ని ఎక్కడ చెడగొట్టకుండా కట్టడం అయితే జరిగిందనమాట. అదే కావాలి, ఎందుకంటే పాతది రుజువులతో పాటు మనకు కనిపించాలంటే ఇట్లా పాత వీటిని ఏం చేయకుండా కొత్తది మనం నిర్మించుకుంటే ఆ విధంగా నిర్మించాలి అంతే. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చే తరాలకు కూడా పాత వాటి గురించి తెలియాలంటే ఇలాంటివి పెట్టాలి కదా. అందుకనేసి అయితే పాతవి అలానే పెట్టేసి చేసి అట్లనే కొంచెం ఇక్కడ దర్వాజా కనిపిస్తుంది కదా, డోర్ కనిపిస్తుంది. డోర్ పక్కనే మనకు ఒక పెద్ద లోపలికి వెళ్తే ఇట్లా సందుల్లాగా పెద్ద గుట్టలు కనిపిస్తాయి అనమాట. పైకి చూస్తే ఇది కింద కాదు, పైన చూస్తే పైనుంచి అట్లా కొంచెం కిందికి చూసుకుంటూ వస్తే గుహ లోపల మనకి లక్ష్మీ నరసింహస్వామిది ఇక్కడ కూడా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వెళ్ళడం అయితే జరిగిందనమాట. అంటే లక్ష్మీ నరసింహస్వామి పక్కనే అనమాట. ఇది కూడా ఒక చిన్న మందిరం లాగా మనకి ఇక్కడ. ఇది కూడా లోపల గుహల లోపల అయితే ఉంది. ఇట్లనే మనం ఫస్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అట్లనే మెల్లగా కొంచెం వెనకకి రావాలి. వెనకకి వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఎంత గుహ లోపల అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఒకసారి రండి, చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా చరిత్ర ఉన్న గుడి. ఒకసారి వచ్చి లోపలికి వచ్చి తెలుసుకున్నాం అనమాట. మనకి ఇక్కడ చాలా భక్తులు రావడం వల్ల కూడా చరిత్ర అంటే అక్కడ వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనకు టైం దొరకలేదు అనమాట. అదే కొంచెం లెఫ్ట్ సైడ్ వస్తే ఈ విధంగా మనకు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి ద్వారం అయితే కనిపిస్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళదా అని మనకి దేవతామూర్తులు అంటే ఇక విగ్రహాలు పెట్టిన విగ్రహాలు అనమాట. ఇక్కడ మనకైతే దర్శనం ఇస్తాయి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కానీ, అదేవిధంగా హనుమంతుడు కానీ, విఠల స్వామి కానీ మనకైతే దర్శనం ఇస్తారన్నమాట. ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఈ విగ్రహాలు కూడా చూడడానికంటే పాతకాలంలో ఎలా చెక్కుతారో, పాతకాలంలో ఎట్లా ఉండేనో
భక్తులకు అనుకున్న కోరికలు నెరవేరితే ఈ విధంగా అయితే విగ్రహాలు కూడా చేయించబడడం అయితే జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు కూడా చూడండి. అదేవిధంగా కొంచెం పక్కకు చూసుకుంటే మనకి గుట్ట అనేది బయటి నుంచి, అంటే బయటి భాగం చూశారు కదా మీరు, బయటి నుంచి లోపలి గర్భగుడి లోపలికి చొచ్చుకొని ఉందన్నమాట. ఈ గుహ లోపలనే మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలిచిన విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే నాగశేషు కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నాగశేషు కూడా ఎట్లా కనిపిస్తుందో, అండ్ అదేవిధంగా ఇక్కడ నాగశేషు కింద మనకి లక్ష్మీనరసింహస్వామి అమ్మవారు కూడా లక్ష్మీ అమ్మవారు కూడా కనిపిస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకోండి కింద స్వయంభుగా మనకి చూడండి శంకునామాలు కూడా ఉంటాయి అన్నమాట. మనకు శంకు చక్రాలు కూడా ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి స్వామివారు అమ్మవారు ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తున్నారో చూడండి. పైన చూసుకుంటే నామం, పైన చూసుకుంటే పాము అన్నమాట, శేషునాగు, 2 శేషునాగులు అన్నమాట. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. డైరెక్ట్ మొత్తం గుహ లోపల కొండ లోపల అయితే వెలవడం అయితే జరిగింది చూడండి. మొత్తం అది కూడా సేమ్ మనకి యాదగిరి గుట్టలో ఏ విధంగా అయితే మనకు వెలవడం జరిగిందో ఆ విధంగా చూడండి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తున్నాడో. శంకు చక్రాలు అండ్ అదేవిధంగా శేషునాగు, పక్కన మనకి శేషునాగు, అదేవిధంగా ఇక్కడ శేషునాగు కంపల్సరీ మనకి లక్ష్మీనరసింహస్వామి అంటే కంపల్సరీ శేషునాగు. ఏ లక్ష్మీనరసింహస్వామి నాగపాము అయితే కంపల్సరీ స్వామివారికి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే స్వామివారు చూడండి, అక్కడ మనిషి కాదు, ఇక్కడ మనకి మృగం కాదు, లక్ష్మీనరసింహస్వామి అనేసి అయితే అంటారు. పైన చూడండి శేషునాగు నామం, ఇక్కడ చూసుకుంటే నాగపాము మనకి స్వయంగా వెళ్ళడం అయితే జరిగింది. ఒకసారి దర్శించుకొని కింద లొకేషన్ కూడా పెడతాను. థ్యాంక్ యూ అందరికీ. జై లక్ష్మీ.